తెలుసు ఏదైతే ఆ రోజు 2014 2019 5 సంవత్సరాల్లో మరి 72% ఆ రోజు మనం పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చిండు 19 24లో మరి 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ ప్రాజెక్టు పూర్తవడం మాట నుంచి మళ్ళీ 20 సంవత్సరాలు పోలవరాన్ని వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితుల్లో ఆ పోలవరమే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని పట్టాలెక్కిస్తూ మళ్ళీ 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలనే ఆలోచనతో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. ఇది నెంబర్ 1. రెండవది, పోలవరంతో పాటుగా ఏదైతే అత్యంత వెనకబడినటువంటి రాయలసీమకు ఒక హంద్రీనవా కానీ అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకి వెలిగొండ ద్వారా కానీ అదేవిధంగా అత్యంత వెనకబడినటువంటి ఉత్తరాంధ్రకు ఈ యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని గత 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి కానీ ₹1 పెట్టి పని చేయనటువంటి స్థితిలో మళ్ళీ ఆ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ని పనులను పూర్తి చేసి ఈ సంవత్సరంలోనే ఉత్తరాంధ్రకు నీరందించాలనేటువంటి ఆలోచనతో కానీ అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం రైతాంగాన్ని రక్షించుకోవాలనే ఆలోచనలో భాగంగానే గత సంవత్సరం నుంచి కూడా ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క గోదావరి వరద జలాలు ఏవైతే ఉన్నాయో ఆ గోదావరి వరద జలాల్ని పోలవరం బనకచెర్ల ద్వారా అత్యంత వెనకబడినటువంటి దుర్భిక్షమైనటువంటి కరువు కాటకాలతో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచనతో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును కూడా రూపకల్పన చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ వృధాగా అంటే ఎందుకు మేము మాట చెప్తున్నామంటే ఇప్పుడే మీరు చెప్పినట్లుగా ఏదైతే పొరుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈవేళ పోలవరం బనకచెర్లను కూడా రాజకీయం చేయాలనేటువంటి ఆలోచనతో ఎందుకంటే ఈ రాజకీయపరమైన చర్చలోకి వెళ్లే ముందు మన ప్రేక్షకులకి ఒక పిక్చర్ ఇద్దాం. అంటే ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు తాలూకా విశిష్టత అంటే ఇది ప్రాజెక్టు వ్యయం కానివ్వండి, దాని ద్వారా ఎన్ని లక్షల మందికి నీరు, ఎన్ని లక్షల ఎకరాలకు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి ఒక మాట అన్నారు, అవసరమైతే తెలంగాణకు కూడా మనం నీరు అందించవచ్చని. ఎస్, ఏదైతే ఇక పోలవరం బనకచెర్ల ఇది ఏదైతే 3 షిఫ్ట్ల కింద అంటే మొదటి నివేదిక ఏదైతే పోలవరం నుంచి కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా ఫస్ట్ సెగ్మెంట్గా తీసుకుంటూ జరుగుతుంది. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లేపల్లి రిజర్వాయర్ వరకు కూడా సెకండ్ సెగ్మెంటు ఇక్కడ 6 లిఫ్టులతోటి నీళ్లు తీసుకెళ్ళడం. అదేవిధంగా 3వ సెగ్మెంటు అంటే ఇక బొల్లేపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి మరి బనకచెర్ల వరకు కూడా 3 లిఫ్టులతోటి 2 టన్నెల్స్ తోటి 3వ సెగ్మెంట్ అంటే ఈ రకంగా 3 సెగ్మెంట్లుగా ఈ యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని రూపొందించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా దగ్గర 80 లక్షల మందికి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు, 22 లక్షల ఎకరాలని స్థిరీకరణ చేసేటువంటి ప్రాజెక్టు, 7 లక్షల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు ఈ యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు. ఇంత విస్తృతమైనటువంటి ప్రయోజనాలు కలిగి బహుళ ప్రయోజనాలు కలిగినటువంటి యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు చూస్తే ఇది ఏ రాష్ట్రానికి కూడా ఏ ఎగువ రాష్ట్రానికి కూడా 1% కూడా నష్టం లేనటువంటి ప్రాజెక్టు. ఎందుకు ఈ మాట ఖచ్చితంగా చెప్తూ ఉన్నామనంటే ఈ యొక్క పోలవరం బనకచెర్లకు తీసుకునేటువంటి 200 టీఎంసీల నీరు ఏదైతే ఉందో అది వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీరు, వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీరు. మీ అందరికీ తెలుసు ఏదైతే గోదావరి ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి మరి లాస్ట్ చిట్ట చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మీదుగా ఏదైతే బంగాళాఖాతంలో కలుస్తూ ఉంది. అందులో కూడా ప్రత్యేకించి నేను కూడా గోదావరి జిల్లా వాసిని. మా యొక్క నియోజకవర్గంలో కూడా 20 కిలోమీటర్ల గోదావరి ప్రవహించి బంగాళాఖాతంలో కలిసేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిని 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు గత 100 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే
ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీలు నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ వృధాగా కలిసిపోయిన 3000 టీఎంసీ నీరులో మనం తీసుకునేది కేవలం 200 టీఎంసీల నీరు మాత్రమే. అంటే ఇంకా 2800 టీఎంసీల నీరు ప్రతి సంవత్సరం కూడా సముద్రంలో పోతూ ఉంది. ఆ వచ్చినటువంటి 200 టీఎంసీల నీరు కూడా మనం రోజుకి 2 టీఎంసీలు. అంటే మనం యావరేజ్ కనుక చూస్తే గోదావరిలో వరద కాలం 150 రోజుల వరకు ఉంటుంది. ఆ 100 నుంచి మినిమం 150 రోజుల దాకా ఉంటుంది. అంచేత రోజుకి 2 టీఎంసీలు లెక్కనే ఆ 100 వరద రోజుల్లో రోజుకి టీఎంసీ లెక్క 200 టీఎంసీలు తీసుకుంటున్నాం. అంచేత ఎక్కడ కూడా నికర జలాలను ఎక్కడ కూడా మనం ఉపయోగించుకోవట్లా. ఏదైతే వరద కాలంలో మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నటువంటి. మంత్రి గారు నాకు క్లియర్గా అర్థం. ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఏదైతే దిగువ ప్రాంతంగా ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రంగా ఏదైతే వాడుకోవచ్చో అదే చేస్తున్నారు, దాన్నే ఛానలైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అయితే మంత్రి గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా.